అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మధ్యకాలంలో ఎవడైతే నాకేంటి సినిమాలో అలా కనిపించారు, అసలు మీ సినీ రంగం పట్ల మీ మక్కువ ఏంటి? అంటే సినీ రంగం అని కాదు, నేను చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. అంటే నా సిస్టర్, నా మిస్సెస్ గోవిందరాజు స్వామి అని చెప్పేసి ఇది డ్యాన్స్ మాస్టర్. వీళ్ళు రోజు వదిలిపెట్టడానికి పోవాలి నేను, ఆ పని అది. సో వీళ్ళని వదిలిపెట్టేది నేను కూడా ఎదురు చేయరాదని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా గంటన్నర ఊరికి ఉండాలి కదా. ఆ గంటన్నర అవుతుందన్న దిత్తుతోంది తగడ దింతా అని చెప్పి వాళ్ళతో నేను కూడా వదిలిపెట్టాను. వాళ్ళతో కొన్ని రోజులు చేసిన తర్వాత సంభవం కొంత ఇంట్రెస్ట్ ఉంది బేసిక్గా. అక్కడి నుంచి నాకు స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అప్పుడు గ్రామ్ఫోన్ పెట్టేటోళ్ళు, రికార్డ్ డ్యాన్స్లు. రికార్డ్ పెట్టగానే నేను, మా సిస్టరు యూస్ టు గో పర్ఫార్మెన్సెస్. అట్లా దగ్గర ఒక మోర్ దెన్ 100-150 మీద నుంచి ఉంటాం. ఎక్కడ జరిగినా నాయన ఎమ్మెల్యే కదా. మీరు చిన్న విద్యారంగంలో ఉన్నప్పుడే కళారంగం పైన చిన్న కాలేజ్ ఉన్నప్పుడు డ్రామాలు, మోనో యాక్షన్, అవన్నీ మామూలుగా. ఈ క్లాస్లో అంటే మనం కొంచెం హీరోల మాదిరి అన్నట్లప్పుడు. ఎందుకంటే నేను 55, నా 1950 నాది డేట్ ఆఫ్ బర్త్. 56లో 55-56 ఐ స్టడీడ్ ఇన్ పబ్లిక్ స్కూల్. జాగీర్దార్ స్కూల్ నుంచి అప్పుడే పబ్లిక్ స్కూల్ అయింది. సో ఈ ప్రోగ్రాంలోకి వచ్చేటప్పటికి పిక్చర్లో కంటేటప్పటికి ఎట్లా అంటే, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం మాకు దీన్ని ఈ ఎవ్రీ బడ్జెట్ సెషన్స్కు ఈ డ్రామాస్ ఇవన్నీ వేస్తాం. నేనే లీడ్ తీసుకుంటాను జనరల్గా. నన్ను చూసిన తర్వాత ఆయన వచ్చేసి అరే మా పిక్చర్ ల్యాక్ చేయరాదా అని చెప్పేసి యాజ్ గివన్ 1 పోస్ట్. ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్? మన చనిపోయాడు కదా సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత మా యూత్ కాంగ్రెస్ లీడర్ నాడు, ఈజ్ అ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. తర్వాత మన కవిత అండ్ మొగుడు రాజశేఖర్, వాళ్ళు హీరోయిన్. వాళ్ళు అప్పుడు దాకా ఫ్లాప్. అది ఆ పిక్చర్ తోటే వాళ్ళ టర్నింగ్ పాయింట్. ఎవడైతే నాకు ఎట్లా 100 days జీవిత అండ్ రాజశేఖర్ 100 days నడిచింది మూవీ. ఇక దాంట్లోనే మళ్ళీ వేరే నిత్య కుమార్ వచ్చేసి నా దాంట్లో ఒక దాంట్లో యాక్ట్ చేయ ఉన్నాడు. ఆయన ఒక పిక్చరు టెలిఫోన్ అని ఒక ఇంగ్లీష్ మూవీని కాపీ చేశారు. ఆ మొత్తం టోటల్ మూవీ నాదే, నేనే. అది అదైన తర్వాత వేరే ఫ్రెండ్ వచ్చేసి చిరంజీవి అని ఒక దాంట్లో ఇది ఇచ్చారు, కాస్త దాని మీద బేస్ చేసుకొని. కానీ అది కూడా మనకు కొంచెం గిల్ల ఉండే, అది కూడా తీరిపోయింది. ఆ ఎలక్షన్లకు బాగా పనికొచ్చింది నాకు. ఎవడైతే నాకేంటి ఎలక్షన్లో అది పోతే వాళ్ళందరూ సార్ మీరు సేమ్ చేసింది కదా సార్, మీరు షేర్ చేసింది సార్ అని చెప్పి రావడము, ఆటోగ్రాఫ్ తీసుకోవడం మా కాన్స్టిట్యున్సీలో. సో ఇట్ వాజ్. నిజ జీవితంలో మంత్రిగా బాధ్యతలు వహించారు, సినీ రంగంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పుడైనా సీఎం కావాలనే కోరిక కలిగింది? లేదు, నెవర్. అదే మినిస్టర్ అయితే చాలనేది. ఆ మినిస్టర్లు కూడా స్పోర్ట్స్ అండ్ లానే ఎక్కువ ప్రయారిటీ ఉండాలని నాకు. స్పోర్ట్స్లో మొదటి నుంచి కూడా అదిదే. మనకు ఫిజికల్ డైరెక్టర్స్ లేరు, గ్రౌండ్స్ లేవు, పిల్లలందరూ ఓన్లీ మల్టీ స్పోర్ట్ బిల్డింగ్లో చదువుకుంటుండ్రు. అదొక కాన్సెప్ట్ అప్పుడు మనకు, వీళ్ళకి ఎట్లా చేయాలని. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ హ్యాండ్స్ మన చేతిలో లేదు, అన్ని మల్టీ స్పోర్ట్ బిల్డింగ్లో జరుగుతున్నాయి. ఇంత పెద్ద దేశం ఉండి ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చుకోలేకపోతున్నామే అనేది ఒకటి. స్విమ్మింగ్లో మనకు ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ చేస్తాం, ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఒక్క గోల్డ్ మెడల్ కాదు కదా, బోర్డు మీద కూడా ఎక్కం. బోర్డు కూడా ఎక్కము. వాళ్ళకి అక్కడ ఏది ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. ఏది చేస్తున్నాం, ప్రతి దాంట్లో స్కాము. నేను చూసాం కదా, హెచ్ఎస్ఐ మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక్కొక్కటి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాడు ప్రెసిడెంట్గా. తిని పారేసినారు. క్లబ్బులు వచ్చి 200-300 క్లబ్బులు ఏముంటే 250 క్లబ్బులు హైదరాబాద్. మొత్తం తెలంగాణ అంతా కలిపితే 60 క్లబ్బులు ఏమున్నాయి. అందులో 30-40 క్లబ్బులు అసలు లేవు, నాన్ ఎగ్జిస్టింగ్. 5-6 ఎట్లా డెవలప్ అవుతుంది? ఎక్కడికాడ కరప్షన్, స్పోర్ట్స్లో కరప్షన్, అగ్రికల్చర్లో కరప్షన్, ఏది వదిలిపెడతలేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.